డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కమిని పంచాయతీ పరిధిలోని సలాదివారిపాలెం పొట్టితిప్ప గ్రామాలలో కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీని వేడి తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు మొదలయ్యాయి. బుచ్చిబాబుకు ప్రజలు అడుగడుగునా స్వాగతం పలుకుగా మహిళలు ఆయనపై పూలవర్షం కురిపించి మంగళహారతులతో నీరాజనం పలికారు. ఈ సందర్భంగా సలాది వెంకటస్వామి, చిన్న మురళి నాయకత్వంలో తాడి నరసింహారావు, తాడి జానకిరాం ఆధ్వర్యంలో బుచ్చిబాబు, గుద్దటి జమి, గోదసి పుండరేష్ సమక్షంలో సలాదివారిపాలెం, పొట్టితిప్ప గ్రామాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మనకి ఈ గ్రామానికి వారం తీసుకొచ్చిన మన నాయకుడు బుచ్చిబాబు గారు మరి గతంలో ఏం జరిగినా కానీ దాన్ని సర్దిద్దుకుని ఈ రోజున మరి అత్యధిక మెజార్టీతో ఈ కమిని గ్రామంలో సలాదివారిపాలెం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి మరి 100కు 100 ఓట్లు కూడా వేయించి మరి జాయిన్ అయిన మీ సంఘాల పెద్దలు మరి ఆయన అత్యంత బాధ్య గారికి ఆప్తులైనా కూడా ఈ రోజున బుచ్చిబాబు గారి ప్రేమతో మీరు జాయిన్ అవుతున్నందుకు మీకు స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా మరి మనకి ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో బుచ్చిబాబు గారికి పార్టీలు చూడలేదు, ఏ వర్గాలతో అన్ని సామాజిక వర్గాలు కూడా రోజు రోజుకి 60, 70, 80, 90% వెళ్ళిపోయి వన్ సైడ్ ఎన్నికలు జరిగే పరిస్థితి వచ్చింది. ఈ రోజున మరి అత్యధిక మెజార్టీతో ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రథమ మెజార్టీ వచ్చేలాగా మనంతా కృషి చేయాలని, ఈ సందర్భంగా మరి ఆయన మంచి ఉన్నతమైన స్థానంలో చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు సలాదివారిపాలెంలో మన సలాది వెంకటస్వామి నాయుడు గారి ఆధ్వర్యంలో, డాక్టర్ బాబు గారి ఆధ్వర్యంలో సుమారు 60 మంది వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో వస్తున్న గారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, సభాధ్యక్షులు తాడి నరసింహ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, వేదిక పైన ఉన్న పెద్దలు మన అశోక్ గారు, మన పార్టీ అధ్యక్షులు శ్రీని గారికి, మన జమ్మి గారికి, దొరబాబు గారికి, పెద్దలందరికీ, వేదిక ముందున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మీ అందరికీ తెలుసు 2014లో మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా మన నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తెచ్చి ఆ రోజు బచ్చల సుబ్బారావు గారు, బాల్యం గారి తర్వాత ప్రత్యేకంగా 1800 కోట్లు తెచ్చి మన నియోజకవర్గం అంతా అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఏది రూపాయి కూడా చేశాం.